నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భరతభూమి అనాదిగా సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ఆలవాలంగా భాసిల్లుతున్న పుణ్యభూమి. ఇక్కడ అణువణువున కణకణములోనూ ఆధ్యాత్మిక వైభవం అలరారుతూ ఉంటుంది. అందున తెలుగు నేల మీద ప్రసరించే ఆధ్యాత్మిక కిరణాల వైభవాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. తెలుగు నేలను ఏరిన ఎంతో మంది ప్రభువులు ఎన్నో ఆలయాలను నిర్మించి తమ ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చుకున్నారు. ఆ కోవలో నిర్మించిన అనేక గొప్ప ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఆలయం నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆది అంతము లేని అనంత రూపుడు శివుడు. ఆయన పుట్టుక ఎప్పుడో, తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలీదు. కానీ ఎల్ల లోకాలకు ఆయనే తండ్రి. ఆయనను శరణు వేడిన వారికి సమస్త సంపదలు కరతాళమలకమవుతాయి. అందుకే తెలుగునాట ఎంతోమంది ప్రభువులు ఈశ్వర ఆరాధనలో తరించారు. తాము నమ్మి కొలిచిన ఈశ్వరుడిని ప్రజలకు సైతం చేరువ చేసేందుకు ఎన్నో ఆలయాలను నిర్మించారు. అలా కాకతీయ ప్రభువుల పాలనా కాలంలో వారికి సామంతులైన కుందూరు చోళులు నిర్మించిన ప్రముఖ ఆలయాలలో పేరెనికగన్న ఆలయం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం. అలనాటి నిర్మాణ కౌశలానికి, అనాదిగా భరతభూమికి వరంగా భాసిల్లుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం అనంతమైన ఈశ్వర కటాక్షాన్ని కోరి సేవించవచ్చిన భక్తులపై కురిపించే ఆలయంగా భాసిల్లుతోంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. సమస్త చరాచర సృష్టికి ఆధారభూతమైనవాడు శివుడు. సమస్త బ్రహ్మాండాలకు ఆయనే ఆధారం. ఆయన కుక్షిలోనే లోకాలన్నీ ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆద్యంతరహితుడు, ఆవరణరహితుడు అయిన ఆ పరమేశ్వరుడి కరుణను సంపాదించుకోవడం నిజంగా జీవితంలో ఒక వరమే. అలా పరమ శివభక్తులైన కాకతీయ ప్రభువుల పాలనలో తెలుగు నేలపై పరమేశ్వరుడిపై వారికున్న భక్తిని చాటుకోవడానికి ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొన్ని నేరుగా వారే నిర్మించిన ఆలయాలైతే మరికొన్ని వారి సామంతులు నిర్మించిన ఆలయాలు. వాటిలో పేరెన్నికగన్నా అలనాటి నిర్మాణ కౌశలానికి, ఈనాటికి ప్రతీకగా నిలుస్తున్న ఆలయం నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం. రుద్రేశ్వర హిమశైలేశ సకల రూప హరధర పోష ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ రుద్రాయ రుద్రాయ. కుందూరు చోళులు పానగల్లు రాజధానిగా 250 సంవత్సరాల పాటు పరిపాలించారు. వీళ్ల రాజ్యం నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించుండేది. కుందూరు చోళులు కాకతీయ ప్రభువుల సామంతులని చరిత్రకారులు చెబుతారు. ఈనాటికి చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటిని, సాగునీటిని సరఫరా చేస్తున్న ఉదయ సముద్రం చెరువును తవ్వించింది కుందూరు చోళులే. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే
అతిపెద్ద కొలను కనిపిస్తుంది. ఈ కొలను నిండా పెద్ద పెద్ద తామర పుష్పాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో అత్యంత సుందరంగా రమణీయంగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసిన భక్తుల మది ఆనంద పరవశమవుతుంది. అల్లంత దూరం నుండి కనిపించే సోమేశ్వరాలయ విమాన గోపురాలు ఇక్కడికొచ్చే భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ ఉదయ సముద్రం చెరువు నుండి ఛాయా సోమేశ్వరాలయం ప్రాంగణంలో ఉన్న అతిపెద్ద కొలనులోకి నీరు నిరంతరాయంగా సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ కొలనులో ఉన్న నీటి మట్టం స్థాయికి గర్భాలయంలో ఉన్న ఛాయా సోమేశ్వరలింగం మట్టానికి అవినాభావ సంబంధం ఉండడం మరో విశేషం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నల్గొండ జిల్లా పానగల గ్రామంలో శతాబ్దాల నాడు నిర్మించిన ఈ ఆలయం ఈనాటికి అలనాటి కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. సిమెంట్, సున్నం లాంటి వస్తువులను ఉపయోగించకుండా ఇంత పెద్ద ఆలయాన్ని ఇంత పగడ్బందీగా నిర్మించడం నిజంగా నిర్మాణ కౌశలానికి ప్రతీకే అని చెప్పాలి. ఆలయంలో అడుగడుగునా అద్భుతమైన సౌందర్యవంతమైన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుంది. స్తంభాలపై ఉన్న చిన్న చిన్న శిల్పరాజాలను చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఈ కొలనులో నుండి ఆలయంలోకి మూల విరాట్టు దగ్గరికి అంతర్లీనంగా గంగాజలం పాయ ప్రవహించే ఏర్పాటును ఆనాడే చేశారు. ఈ దారిని కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఈనాటికి విఫలమే. ఈ రహస్య మార్గం గుండా ప్రవహిస్తూ నిరంతరాయంగా స్వామివారిని అభిషేకించే విధంగా నాడు చేసిన ఏర్పాటు చూపరులకు అచ్చెరువు గొలుపుతుంది. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారని చెప్పడానికి ఈ ఆలయ ప్రాంగణంలో లభించిన 1290వ సంవత్సరం నాటి కాకతీయ ప్రతాపరుద్రుని పేరు మీద ఉన్న శిలా శాసనమే సాక్ష్యం. ఈ ఆలయం 3 గర్భాలయాల కూటమిగా నిర్మించిన ఆలయంగా భాసిల్లుతోంది. అందువల్ల దీన్ని త్రికూటాలయమని పిలుస్తారు. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో కనుభున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని 3 కళ్ళ రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా. అల్లంత దూరము నుండి చూస్తే ఈ ఆలయానికి ఒకే రీతిలో ఉన్న 3 విమాన గోపురాలు కనిపిస్తాయి. ఈ 3 ఆలయాలను కలిపి ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని త్రికూటాలయం అని పిలుస్తారు. 3 ఆలయాలకు సంబంధించిన మంటపాలు కలిసి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. అది మాత్రమే కాక కాంతి పరావర్తన సిద్ధాంతాన్ని అధ్యయనం చేయటానికి పాశ్చాత్యులకు వీలు కల్పించిన అద్భుతమైన నిర్మాణం ఈ ఆలయం. గర్భాలయంలో స్వామివారిపై నిలువుగా పడే స్తంభం నీడ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. పడమర దిక్కున్న గర్భాలయంలో మొత్తం రోజంతా ఉదయం 6 గంటలకు సూర్యోదయం నుండి సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం వరకు ఛాయ కదలకుండా శివలింగాన్ని ఆవరించి ఉంటుంది. నిండు పున్నమి రాత్రుల్లో ఆ ఛాయను దర్శించుకున్న వారి ఆనందానికి అవధులు ఉండవని చెబుతారు. సూర్యుడు వెలుగున్న సమయంలో మాత్రమే కాక నిండు పున్నమి రాత్రుల్లో కూడా ఈ ఛాయ కనిపించడం చాలా కాలం పాటు ఎంతో మందికి అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ ఛాయ కారణంగానే దీనికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చింది. ఈ ఛాయ అలనాటి కాకతీయుల నిర్మాణ కళా కౌశలానికి ప్రతీకగా నిలుస్తోంది. గళేరుండమాలం
స్తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ఎల్ల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తండ్రి శివయ్య. ఆయన అనుగ్రహం ఉంటే ఎంత బీదవాడైనా రాజవుతాడు. భక్త సులభుడైన ఆయన కరుణా కటాక్షాలను సంపాదించుకోగలిగితే చాలు, లోకాలను ఏలే ప్రభుత్వం సిద్ధిస్తుంది. పురాణాల్లోని ఎన్నో కథలు కథనాలు దీనికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎంతోమంది ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఎన్నో విధాలైన లాభాలను శ్రేయస్సులను పొందిన దృష్టాంతాలు మన పురాణాల్లో అనేకం కనిపిస్తాయి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. అనేక మంది రాక్షసులకు సైతం వరాలను కురిపించి కరుణించిన దైవం శివయ్య. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలను పరిపూర్ణంగా అందుకోవడానికి కాకతీయ ప్రభువుల కాలంలో నిర్మించిన ఆలయమే ఈ ఛాయా సోమేశ్వరాలయం. కాకతీయ ప్రభువులు ఈ ఆలయం యొక్క అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసినట్టుగా ఇక్కడి శాసనాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఎక్కడా సున్నం సిమెంటు లేకుండా రాయి మీద రాయిని పెట్టి అత్యంత కళాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించిన వైనం అచ్చెరువు గొలుపుతుంది. ఆలయం గోడల పైభాగంలో విమాన గోపురాల వరకు బండరాళ్ల అమరిక చూడముచ్చటగా పురాతన నిర్మాణ సాంకేతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ పాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర. ఈ ఆలయ స్తంభాలపై చెక్కిన శిల్పాలు అత్యంత రమణీయంగా ఉంటాయి. రంగ మంటపంలో పైభాగంలో మధ్యలో సూర్యుడు, చుట్టూ మిగిలిన గ్రహాల శిల్పాలు కనిపిస్తాయి. సరిగ్గా ఈ నవగ్రహాల కింద నిలబడి స్వామివారిని దర్శించుకున్న వారికి గ్రహ బాధలు వెంటనే తొలగిపోతాయని స్థల పురాణం చెబుతోంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా పడి ఉన్న దెబ్బతిన్న శిల్పాలు, దేవతామూర్తుల ప్రతిమలు ఆనాటి శిల్పకళా వైభవాన్ని కళ్లకు కడతాయి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం అధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. కాంతి పరావర్తన సిద్ధాంతాన్ని పాశ్చాత్యులు 16వ శతాబ్దంలో కనుగొన్నారు. భారతీయ సనాతన శాస్త్రవేత్తలైన మహర్షులు వందల శతాబ్దాల క్రితం కనుగొన్న ఈ సిద్ధాంతాన్ని మనవాళ్ళు నిర్మాణ కౌశలంలో భాగంగా చేసుకుని అనేక అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. అలా వందల ఏళ్ల నాడే కాకతీయ ప్రభువుల సామ్రాజ్యంలోని భాగమైన నల్గొండ ప్రాంతంలోని పానగల్ గ్రామంలో నిర్మితమైన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయమే దీనికి సజీవ సాక్ష్యం. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానం బలీవర్ధమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. ఈశ్వరానుగ్రహం ఉన్నవారికి ఈ ప్రపంచంలో సకల సిద్ధులు కోరి దరిచేరుతాయి. సమస్త ఐశ్వర్యాలు వరదానంగా సంప్రాప్తమవుతాయి. సకల లోకాలు దాసోహమంటాయి. అంతటి కరుణా సముద్రుడైన పరమేశ్వరుడు పానగల్ గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఈ ఆలయంలో రంగమంటపం 3 ఆలయాల అర్ధమంటపాలతో కూడి ఉంటుంది. ఈ 3 ఆలయాలు ఒకే చోటుంటాయి. అందువల్ల ఈ ఆలయాన్ని త్రికూటాలయం అంటారు. అంటే 3 ఆలయాలు కలిగున్న ఆలయమని అర్థం. వీటిలో ఓ గర్భాలయం పశ్చిమ దిశలో ఉంటుంది, మరో గర్భాలయం తూర్పు దిశలో ఉంటుంది. ప్రధాన ఆలయం పడమర దిశగా ఉంటే గర్భాలయంలో ఉన్న స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. వీటిలో పడమర వైపునున్న ఆలయంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీడ పడుతుంది కనుక దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అని అంటారు. అదే అమరికతో నిర్మించిన త్రికూటాలయంలో కూడా ఛాయ కనిపిస్తుంది, కానీ ప్రధాన ఆలయంలో ఉన్నంత ప్రస్ఫుటంగా కనిపించదు. ఆలయ మంటపం నిలబడడానికి ఏర్పాటు చేసిన 4 స్తంభాలపై పడిన నీడ ఒకదాన్ని ఒకటి ఖండించుకొని మొత్తంగా కలిపి స్తంభాల నీడ ఒక్కటిగా మారి గర్భాలయంలో ఉన్న శివలింగంపై పడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. సూర్యకాంతి ద్వారా వచ్చిన వెలుగు రంగమంటపంలో ఉన్న స్తంభాలపై పడుతుంది. ఇలా పడిన వెలుగు ఒక స్తంభపు వెలుగును మరొక స్తంభపు వెలుగు పరస్పరం ఖండించుకుని ఒకే స్తంభం యొక్క వెలుగు రూపంలో గర్భాలయంలో స్వామివారి వెనకున్న గోడ మీద నిలువుగా పడుతుంది. ఆ వెలుగు యొక్క నీడ గర్భాలయంలోని శివలింగంపై పడ్డం వల్ల స్వామికి ఛాయా సోమేశ్వరుడు అన్న పేరొచ్చింది. ఇది ఆనాటి కాకతీయుల నిర్మాణ కౌశలానికి అద్భుతమైన ప్రతీక. గర్భాలయంలో వెలుతురుకు లోటు లేకుండా ఉండడానికి ఆనాడు చేసిన ఏర్పాటు ఇది. అనేక సంవత్సరాల పాటు అనేక విధాలైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ నీడ ఎలా ఏర్పడుతుందో అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంత అద్భుతంగా ఆనాడే ఈ ఆలయాన్ని నిర్మించిన వైనం చూపరులకు ఆశ్చర్యాన్ని గొలపక మానదు. ఈ ఆలయం రాష్ట్రం యొక్క వారసత్వ సంపదలో భాగంగా పురావస్తు శాఖ వారిచే పరిరక్షింపబడుతోంది. శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేసస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. తలపై బాలచంద్రుణ్ణి ధరించి గణాలతో తేజరిల్లుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించే ఈశ్వరుడు అనంత కరుణా సముద్రుడు. కుబేరుడికి సైతం ధనాన్ని ప్రసాదించే ఆయన కరుణ అనంతం. పార్వతీదేవిని భార్యగా పొందిన ఆ స్వామిని పూజించిన వారి జన్మలు ధన్యం, కర్మలు పరమ పావనం. మరో చారిత్రక కథనం ప్రకారం 11వ శతాబ్దంలో ఇక్ష్వాకు వంశరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని, 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కుందూరు చోళులు దీన్ని అభివృద్ధి చేశారని కూడా కొందరు చెబుతారు. మొత్తంగా చూస్తే కుందూరు చోళులే ఈ ఆలయాన్ని నిర్మించారన్నది ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం. కాంతి పరావర్తన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ ఆలయంలో కొలువు తీరున్న పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడిగా ఈనాటికి పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగంపై నిలువుగా ఛాయ అంటే నీడ పడడం విశేషం. ఈ కారణంగానే ఇక్కడ కొలువు తీరిన స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరొచ్చింది. ఈ ఛాయ మొత్తం రోజంతా ఇలా గర్భాలయంలో ఉన్న శివలింగంపై పడ్డం విశేషం. మరీ ముఖ్యంగా పున్నమి రాత్రుల్లో కూడా ఈ ఛాయ ఇలా ఈ శివలింగంపై పడడం కూడా విశేషమే. గర్భాలయంలో స్వామివారిపై పడుతున్న ఈ ఛాయ ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి పడుతుందో అలనాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి విప్పి చెప్తే తప్ప ఎవరికీ అర్థం కాదు.
సరిగ్గా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఎలాంటి స్తంభమూ లేదు. కానీ విచిత్రంగా ఈ ఛాయ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు గర్భాలయంలో ఉన్న శివలింగంపై పడుతుంది. నిజానికి ఇది గర్భాలయం ముందున్న ప్రధాన మంటపం, అంటే రంగమంటపంలో ఉన్న ఒక్క స్తంభానికి సంబంధించింది కాదు, కానీ మొత్తంగా ఇందులో ఉన్న 4 స్తంభాలకు సంబంధించింది. ఈ 4 స్తంభాల నీడలు కలిసి ఒకటిగా ఒకే స్తంభం నీడ రూపంలో స్వామివారిపై పడడం విశేషం. ఆ నీడ కాంతి పరావర్తన సిద్ధాంతాన్ని అనుసరించి పడుతోందన్న నిజం ప్రపంచానికి వెల్లడైంది. ఈ ఆలయంలో శివలింగంపై పడుతున్న నీడ రహస్యాన్ని కనుగొనేందుకు అనేక మంది సుప్రసిద్ధులైన పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం విశేషం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అతి పురాతనమైన ఈ ఆలయంలో నిత్యం ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన చేస్తారు. పురాతన ఆలయం కావడం వల్ల ఇంతకు మించిన ప్రత్యేక పూజలే ఉండవు. మహాశివరాత్రి పర్వదినాన మాత్రం గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి నల్గొండకు రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. నల్గొండ పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. అనంతమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకమైన వారసత్వ సంపదకు చక్కటి ఉదాహరణ ఈ ఆలయం. తరాలు, యుగాల నాడే ప్రపంచానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైభవాన్ని పరిచయం చేసిన అనేక ప్రశస్తి చెందిన నిర్మాణాలకు చక్కటి ఉదాహరణ ఈ ఆలయం. అనంతమైన ఈశ్వర అనుగ్రహ వృష్టిని భక్తులపై కురిపించే దైవ సన్నిధానానికి చక్కటి ఉదాహరణ ఈ ఆలయం. ఇక్కడికి వచ్చి ఛాయా సోమేశ్వర స్వామిని పూజించి సేవించుకొని వెళ్ళిన వారికి జీవితంలో అన్ని కార్యాలు సాఫల్యమవుతాయని, వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి వస్తారని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఇక్కడకు వచ్చి స్వామికి నివేదించుకున్న కోరికలన్నీ అనతి కాలంలోనే సాకారం అవుతాయని బలంగా నమ్ముతారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే వారం మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.